నకిలీ మద్యం పైన నిరసనలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించి కల్తీ మద్యాన్ని నివారించాలని కోరారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణకు థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలపైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ధర్నా సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. ఆడవాళ్లంతా మందు తాగుతున్నారు, తమ అసలు ప్రవర్తనకు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలను తాగుబోతులంటూ అభివర్ణించి వారిని కించపరిచారంటూ బొల్లా పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినుకొండలో నకిలీ మద్యం పైన వైసీపీ శ్రేణులు కథం తొక్కారు. ఏపీలో నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. వినుకొండలో కల్తీ మద్యం ఉండకూడదని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మహిళలు తాగుబోతంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంలో చిక్కుకున్నాయి. నకిలీ మద్యం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నారావారి సారావద్దు, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయద్దు అంటూ నినాదాలతో వినుకొండలో కార్యక్రమం సాగింది. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైసీపీ పీఏసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వినుకొండలోని వైసీపీ కార్యాలయం నుండి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. కల్తీ మద్యం పైన సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజు కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం పైన సిబిఐ విచారణ జరపాలని ఎక్సైజ్ సిఐకి, ఎస్ఐకి వినతి పత్రం అందించారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కూటమి నాయకులు తమ జేబులు నింపుకునేందుకు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ చాలా మంది ప్రాణాలు బలిగొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమకు అనుకూలంగా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. నకిలీ మద్యం తయారు చేసిన వాళ్లపైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కుంభకోణం పైన దర్యాప్తు చేయడానికి తమకు అనుకూలంగా ఉండే సిట్ అధికారులను నియమించారు. మేము సిట్ అధికారులతో కాకుండా సిబిఐకి ఇచ్చి దర్యాప్తు చేయించాలన్నదే మా డిమాండ్. నకిలీ మద్యం కేసును సిబిఐకి ఇస్తే మాత్రమే కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైన్ షాపులను ప్రభుత్వమే నడిపి ఎటువంటి కల్తీ లేకుండా చేసింది. వెంటనే సిబిఐ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించడం, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైన్ షాపులు కేటాయింపులు జరిగిన అవకతవకలను గుర్తించి లైసెన్సులు రద్దు చేసి మద్యం షాపులు మళ్లీ ప్రభుత్వాలే నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని బ్రహ్మనాయుడు డిమాండ్ చేశాడు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకు కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైఎస్ ఎంపీపీలు, అలాగే ఎంపీటీసీలు, కో కన్వీనర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.